తలకాయ ఆహా చీరు పడేసాడు కదా. వచ్చిందిరా గొర్రె గొర్రె వచ్చింది మొత్తం స్కిన్ ఏడుకాడి ఊడిపోతుంది చూడండి. చూసారా చైనీస్ బియర్ ఇది. వీళ్ళు ఏంటంటే ఏ రెస్టారెంట్ అన్నా కానీ స్మోకింగ్ డ్రింకింగ్ ఆల్కహాల్ నార్మల్. వీళ్ళు ఏదంటే నార్మల్. ఇది చూసారా గుడ్డు పులుసు అన్నమాట చైనీస్లో. కానీ ఇది ఎగ్ చూస్తే మీకు డిఫరెంట్గా కనబడుతుంది. జెల్లీ ఎగ్లా ఉంటుంది అనమాట అది మొత్తం. చూడండి ఇది మనం చూసుకున్నాం కదా, చూసా ఎట్లుంది ట్రాన్స్పరెంట్.这个什么？这个他用的说，哎，他用的说了吧？他用的说这个出，这个出，这个再来看一下。哦，好。一个十元，一个不钱。这个一个，这个就可以了。哦，没关系啊。ఇది చూసినా కదా ఇప్పుడు ఈ తలకాయ ఆర్డర్ పెట్టినారు. మేక తలకాయని మొత్తం సూప్లో వేసేసి పెట్టేసినారు. మీకు పైన మ్యాక్సిమం కనిపించేది ఏంటిది, ఇలాచి, పెద్ద ఇలాచి ఉంటుంది కదా అది. దాంతోపాటు ఇవన్నీ ఆల్రెడీ చేసి పెట్టినారు చూడ కర్రీస్ అనమాట. ఇవన్నీ నాన్ వెజిటేరియన్ కర్రీస్, డిఫరెంట్. సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్లో చికెన్ కూడా పెట్టినారు. చికెన్ చూసారా ఎట్లుందో ఆయన చూసినారు. టోఫు పోగులు అన్నమాట. ఇక్కడ వచ్చి గుడ్డు పులుసు ఉంది కదా. చూసారు ఎట్లా ఉందో. ఇది వచ్చేసి టోఫు అంటారు కదా. టోఫుతో పాటు మేక పేగులు కూడా ఉంటాయి దాంట్లో. చూద్దాం. ఆ తలకాయ ఆర్డర్ ఇచ్చినాం కదా, తలకాయ ఆర్డర్ ఎట్లా కొడతారని చూపిస్తాం మీకు. ఇలా ఇంచుమించు సేమ్ అట్లనే ఉంటాయి మనలాగానే, కానీ కొంచెం తేడా ఉంటాయి అన్నమాట. ఫాస్ట్ ఫుడ్ అని ఎందుకంటారంటే ఇమ్మీడియట్గా వండిస్తారు కాబట్టి ఫాస్ట్ ఫుడ్. ఎల్లో కలర్, రెడ్ కలర్లో మీకు కనిపిస్తుందా, అది వచ్చేసి రొయ్యలు పొట్టుతో సహా అమ్మేస్తారు. విభత్సంగా ఉంటాయి, తింటాము అది. చూడండి పీతలు అనమాట, స్టార్ షేప్లో ఉన్నాయి పీతలు. మా తలకాయ తీసినాడు, మనం ఇప్పుడు సెలెక్ట్ చేసినాం కదా అది. దాన్ని ఎట్లా కట్ చేస్తారో చూపిస్తాం మీకు. చూసారా ఎట్లా ఉందా, నాకే కూడా బయటకు వచ్చేసింది దాన్ని. పాపం కదా. దాని చెవులు సగం కట్ చేసేసినారు. ఒకదానికే పెద్ద చెవులు ఉన్నాయి, ఇంకో దానికే చిన్న చెవులు ఉన్నాయి. నేను అదే వెయిట్ చేస్తా ఉన్నా, వాళ్ళు ఎప్పుడు తలకాయ కొడతారో అని చెప్పేసి. తలకాయ కూర కొడతారని చూసి దాంతోపాటు ఇంకా టోఫు కూడా చేస్తున్నాం మనలో. చూసి కదా టోఫు. వాళ్ళ కిచెన్ కూడా పోదాం. మేకొచ్చి తలకాయ ఇక్కడే ఉంది. కిచెన్ భలే ఉంది కదా. షెఫ్ అన్నమాట, చీఫ్ షెఫ్. తలకాయ ఆహా చీరు పడేసాడు కదా. చీరిన తర్వాత గుర్రాన్ని కొట్టినాడు. అబ్బా వచ్చిందిరా గొర్రె వచ్చింది. దాని తర్వాత మొత్తం స్కిన్ ఏడుకాడి ఊడిపోతుంది చూడండి. ఊడిపోయిన తర్వాత దాని లోడ బ్రెయిన్ కూడా ఉంది. ఇంకా చూసా బ్రెయిన్ ఎట్లా ఉందో. దాని నాలుకే మాత్రం భలే ఉంది కదా, పెద్ద ఉంది నాలుక. అయ్యో దానికి చిన్న చిన్న ముక్కలు కొట్టేస్తూ ఉంటారు.
లాస్ట్ 4 కడిగిరలేదు పదని మనం వెళ్ళిపోదాం ఇంకా. ఈరోజు మా ఫ్రెండ్స్తో లంచ్కి వచ్చిన మనం ఏమేమి వెరైటీలు తింటామో చూద్దాము. వీళ్ళు యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అనమాట, చైనీస్. ఓకే, చూసారు కదా. ఫస్ట్ వచ్చేసి సలాడ్ తీసుకొచ్చినారు వెజ్ది. దాని తర్వాత చూసారా తలకాయ కూర. ఈ తలకాయ కూర ఎట్లా చేస్తారో చూపిస్తాం మీకు క్లియర్గా. వీడియో కంటిన్యూ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లెట్స్ గో. మనం ఫస్ట్ బైట్ తీసుకుందాము. చూసారు కదా, ఈ పండ్లు అక్కడే కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి 4 ముక్క. ఇది ఒకటి తీసుకుందాం మనం అయితే ఫస్ట్, ఎందుకంటే మనకి 4 ఇష్టం. నాయన ఇంత పెద్ద వస్తుంది మొత్తం ఎరగొట్టేసాను అన్నమాట. జబడా అంటారు కదా, అది మన ప్లేట్లు వేసుకొని దాని లోపల కొంచెం కారం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. వస్తాయి ఇది ఉంది కదా, ఇట్లా వేసేసి కొంచెం కారం ఇట్లా తీసేసుకొని కారంలో డిప్ చేసుకోవాలంటే. డిప్ చేసుకున్నామా, తెచ్చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని తినడమే. దాంతోపాటు మనకు రోటీ ఇస్తారు అన్నమాట. ఈ రోటీ ఉంది కదా, ఈ రోటీలో కూడా మొత్తం పీస్ పెట్టినా చూడండి. పీస్ పెట్టేసి మంచిగా దాన్ని మనం ఫోల్డ్ చేయాలి. ఈ మన కెమెరా మ్యాన్ లేడు కాబట్టి మనం ఒకటే కెమెరా చేస్తాం కాబట్టి ఎట్లా తింటారో చూపిస్తాం. మనం మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూపిస్తాం. మీకు ఇది చూసారా, గుడ్డు పులుసు అన్నమాట చైనీస్లో. కానీ ఇది ఎగ్ చూస్తే మీకు డిఫరెంట్గా కనబడుతుంది. జెల్లీ ఎగ్లా ఉంటుంది అనమాట అది మొత్తం. చూడండి, ఇది మనం తీసుకున్నాం కదా, చూసా ఎట్లుంది ట్రాన్స్పరెంట్. దీని ఒక ప్రాసెస్లో వాళ్ళు చేస్తారు. అది కూడా ఇక్కడ నేను సపరేట్ వీడియో చేశాను యాక్చువల్లీ పాస్ట్లో. మీరు మర్చిపోయి ఉంటారేమో, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఎప్పుడన్నా. ఇట్లుంటుంది వెరైటీ ఎగ్. ఇట్లా తీసేసుకోవాలి ఎగ్ తీసుకొని అంతే, చల్లగా బాగుంటుంది. ఈ తలకాయ కూర ఏ పార్టీ తిన్నా అర్థం కాదు నాకు. బ్రెయిన్ చూద్దాం. నాకు బ్రెయిన్ ఇష్టం. ఇంకా లాస్ట్ పని వచ్చేసి తూపు కూర వచ్చింది. చూడడానికి అయితే పన్నీర్ లాగా ఉంటుంది, అది టేస్ట్ తూపు ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇది కూడా స్పెషల్. గ్రేవీ మాత్రం భలే టేస్ట్ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. యాక్చువల్లీ బ్రెయిన్ నాకు చాలా ఇష్టము. నేను బ్రెయిన్ తినక చాలా ఏళ్ళు అయిపోయింది. ఇండియాకి వచ్చినప్పుడే తింటా, అది కూడా ఈ మధ్య ఇండియాకి వచ్చినా కూడా రెగ్యులర్గా తినట్లేదు అనమాట. ఈ లాస్ట్ అంటే ఆల్మోస్ట్ 5 years అయింది అనుకుంటాను. ఇప్పుడు తింటున్నా మళ్ళీ. ఇది చూడడానికి మొత్తం బ్లాక్ ఉంది కదా లోపల, కానీ టేస్ట్ బాగానే ఉంది. చూసారా, చైనీస్ బియర్ ఇది. వీళ్ళు ఏంటంటే ఏ రెస్టారెంట్ అన్నా కానీ స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్ నార్మల్. వీళ్ళు ఏదంటే ఆల్మోస్ట్ నార్మల్గా వాటర్ తాగినట్టు తాగుతూ ఉంటారు అన్నమాట బియర్. ఇంకా పర్సంటేజ్ కూడా బాగానే ఉంటుంది దీంట్లో. బియర్ కదా 500 ml 50 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది బియర్ అంటే. నేను తాగిన చైనీస్ బియర్ ఎప్పుడు నేను పర్పస్ తాగుతా. మీరు ఒకటి నోటీస్ చూసారా, ఇక్కడ మనకు రైస్ కనిపించట్లేదు. చూసారు కదా, స్మోకింగ్ కామన్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫుడ్ చూపిస్తాను మీకు. సలాడ్లో మనకు వస్తుంది బేసిక్గా. దీన్ని బ్యాంబూ షూట్స్ అంటారు. బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, అది చిన్న ఉన్నప్పుడు బ్యాంబూ ముక్కలు అన్నమాట. అది బాగుంటుంది, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది యాక్చువల్లీ మీకు ఇంకోటి చూపిస్తా.
ఇది బ్లాక్ కలర్ చూసారా అయితే ఇది జెల్లీ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి చెట్ల మీద పెరిగే ఫంగస్ అన్నమాట. ఇది చూసారు కదా ఇట్లా ఊగుతూ ఉంటుంది. ఇది అన్ని డిషెస్లో ఎక్కువ మనకి వేస్తారు ఎందుకంటే ఇది డైజెస్టింగ్గా మంచిది. ఓకే.